భారత్ బంగ్లాదేశ్ మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులు టీ20 వరల్డ్ కప్కు సమస్యగా మారాయి. బంగ్లాదేశ్లో హిందువుల హత్యలను సాకుగా చూపుతూ ఆ దేశ బౌలర్ ముస్తఫిజుర్ రహమాన్ను ఐపీఎల్ నుంచి అర్థవంతంగా తప్పించిన బీసీసీఐకి మీ దేశంలో వరల్డ్ కప్ మ్యాచ్లో ఆడబోమని చెప్పి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. దీంతో ఐసీసీ కూడా ఇరుకున పడింది. దీంతో వచ్చే నెలలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లను భద్రత కారణాలను సాకుగా చూపుతూ భారత్ నుంచి మార్చాలని ఐసీసీని కోరింది. దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్ విజ్ఞప్తిపై స్పందించి తప్పని పరిస్థితిని ఐసీసీకి ఎదురవుతుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తిపై ఐసీసీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే బంగ్లాదేశ్ లేకుండా భారత్లో టీ20 వరల్డ్ కప్ నిర్వహించే పరిస్థితి కూడా లేకపోవడంతో ఈ మెగా టోర్నీ షెడ్యూల్లో ఐసీసీ మార్పులు చేస్తుంది. అయితే బంగ్లాదేశ్ ఆడాల్సిన మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకకు మారుస్తూ కొత్త షెడ్యూల్ను ఐసీసీ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీన్ని త్వరలోనే విడుదల చేయబోతుంది. అయితే తప్పనిసరి పరిస్థితులలో ఇలా షెడ్యూల్ మారుస్తున్న ఐసీసీ భారీ నష్టాలు ఎదుర్కోక తప్పేలా లేదు. ఫిబ్రవరి 7న టీ20 వరల్డ్ కప్ భారత్లో ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్లో వేదికలన్నీ కూడా భారీ ఎత్తున సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో షెడ్యూల్ మార్పు వల్ల ఇటు భారత్తో అటు శ్రీలంకలో రెండు చోట్ల ఐసీసీకి ఆర్థికంగా నష్టం తప్పదు. అయినా ఐసీసీ అలాగే ముందుకెళ్ళక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఇక దీంతో ఐసీసీ ఆర్థిక భారాన్ని కూడా భరించి షెడ్యూల్లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్ను త్వరలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.